హాయ్ గైస్, పదో వారం ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు అనేది ఈ వీడియో చూశాక మీకు క్లిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఈ వీక్ మొత్తం ఎలా ఓటింగ్ మారింది, ఫైనల్గా ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. హాయ్ గైస్, సతీష్ గారు మరొక 2 days పట్టొచ్చు. ఆయన వచ్చే వరకు ఆయన చెప్పే మెసేజ్ వీడియోల రూపంలో నేను ప్రతిరోజు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది మస్ట్గా మీరు వీడియో చూసే ముందే కామెంట్ చేయండి. ఖచ్చితంగా జనాభిప్రాయం ఏంటి అనేది నాకు తెలియాలి, బిగ్ బాస్ టీమ్కి తెలియాలి, అందరికీ తెలియాలి. అంటే ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ అయితే చేయండి, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు. దాంతోపాటు మీరు ఈ వీక్ హాట్స్టార్లో ఎవరికి ఓటేశారు అనేది కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. స్టార్టింగ్ ఈ వీక్ 10 members నామినేట్ అయ్యారు. 10 members తనూజ ఆల్రెడీ నిన్నే సేవ్ అయిపోయింది ఇమ్యూనిటీతో కెప్టెన్ అయ్యి. సో ప్రజెంట్ 9 members ఉన్నారు. ఈ 9 members ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారనేది 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ కళ్యాణ్. తనూజ లేదు కాబట్టి ఇప్పుడు కళ్యాణే టాప్లో ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగు నిన్నటితో పోలిస్తే 2% పెరిగింది. 23%తో ప్రజెంట్ కళ్యాణే టాప్లో ఉన్నాడు ఈ వీక్ ఓటింగ్లో. నిన్న నైట్ 12 o'clock ఓటింగ్ ముగిసే టైంకి తనూజ పక్కకి తీసేశారు కాబట్టి హాట్స్టార్లో కూడా ఆవిడది తీసేశారు 10:30కే. 10:30 నుంచి తనూజకు పడాల్సిన ఓటు అంతా ఎక్కువగా కళ్యాణ్కి పడింది అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అతనికి 23% వరకు ఓటింగ్ అనేది పెరిగింది, 2% పెరిగింది. ఎందుకంటే నిన్న ఆవిడ కెప్టెన్ అవ్వడంలో కూడా కళ్యాణ్ సలహాలు ఇచ్చాడు, చూసాం మనం అంతా వాళ్ళ మధ్య బాండింగ్. కాబట్టి ఖచ్చితంగా తనూజ లేనప్పుడు ఆయనకి వేస్తారు, అలాగే వేశారు. కళ్యాణ్ 100% సేవ్ అయిపోయాడు ఈ వీక్. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా అంతే. సుమన్ శెట్టి కూడా నిన్న కళ్యాణ్ తనూజ కెప్టెన్ కావాలని బలంగా కోరుకున్నాడు కాబట్టి కొంత ఓటింగ్ అనేది తనూజకు పడాల్సింది సుమన్కి కూడా నిన్న ఆ ముగిసే టైంకి కొంత షేర్ అయింది. అందుకే సుమన్ శెట్టి ఓటింగ్ కూడా 12% దగ్గర ఫైనల్గా ముగిసింది. చూస్తే కళ్యాణ్కి సుమన్ శెట్టికి ఇంచుమించు డబుల్ ఉంది. ఆయన 23 ఉంటే ఇతను 12 ఉంది, అంటే డబుల్ ఓటింగ్ ఉంది. అంటే సెకండ్కి ఫస్ట్కి మధ్య చూసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కంటెస్టెంట్లు అనేది ఈ సీజన్లో అసలు కనెక్ట్ అవ్వట్లే ఆడియన్స్కి. ఎందుకంటే అదే చెప్తున్నాగా, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో వచ్చిన సుమన్ శెట్టి ఆ ఓటింగ్తో అలాగే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో, అంటే ఇప్పుడు తనూజని తీసేస్తే సెకండ్ పొజిషన్, మామూలుగా థర్డ్ పొజిషన్. 100% సుమన్ శెట్టి కూడా ఈ వీక్ సేఫ్ అయిపోయాడు. నెక్స్ట్ సంజన గల్రాని. సంజన కూడా ఖచ్చితంగా ఈ వీక్ 100% సేవ్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడకి ఏకంగా 10% ఓటింగ్ అనేది ఉంది. ఎందుకు 10% అంటే, ఒకటి ఆవిడ ఓటింగ్, 2 ఎమానియల్ ఓటింగ్ కూడా షేర్ అయ్యి ఈ రెండు కలుపుకొని ఆవిడకి 10% ఓటింగ్తో 100% ఈ వీక్ సంజన కూడా సేవ్ అయిపోయింది. కొంతమంది అడుగుతున్నారు, కాసారు సంజన అక్కడక్కడ డేంజర్ జోన్ ఉందంటే, నాకు తెలిసినంతవరకు సంజన అయితే సేఫ్ జోన్లోనే ఉంది. ఆ నెక్స్ట్ ప్లేసు డీమోన్ పవన్ ఉన్నాడు. డీమోన్ పవన్ 9%తో 4th పొజిషన్లో ఉన్నాడు అనమాట. అంటే తనూజ తీసేసిన తర్వాత నేను చెప్తున్నది, తనూజ ఉంటే 5th పొజిషను, తనూజ లేదు కాబట్టి 4th పొజిషన్లో ఉన్నాడు. డీమోన్ పవన్ కూడా 100% ఈ వీక్ సేఫ్ అయిపోయాడు, నో డౌట్ సేఫ్ అయిపోతాడు. ఎందుకంటే డీమోన్ పవన్ చెప్పాను కదా, ఆయనలో ఉన్న నెగిటివ్ కోణం కంటే పాజిటివ్ ఎక్కువగా ఉంది అతనిలో. నెగిటివ్ ఒక్కటే ఆ రీతుతో ఆ ట్రాక్ తప్ప మిగతా అంతా పాజిటివ్ ఉంటుంది. బాగా రెస్పాండ్ అవుతాడు, అవతల వాళ్ళకి ఇది ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటాడు, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు, ఎక్కడ ఎలా ఉండాలి అనేది అలాగే ఉంటాడు ఆయన ఎగ్జాక్ట్గా. కాబట్టి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్ డీమోన్ పవన్. ఆ ఒక్కటి లేకపోయి ఉంటే రీతుతో ట్రాక్ అనేది ఇంకా బాగుండేది అతని క్రాఫ్. కాబట్టి డీమోన్ పవన్ కూడా 10వ వారం నామినేషన్ నుండి సేవ్ అయిపోతాడు, 100% హౌస్లో ఉంటాడు. ఆ తర్వాత ఎవరంటే భరణి కూడా 8% ఓటింగ్తో డీమోన్ పవన్ తర్వాత పొజిషన్లో భరణి ఉన్నాడు. భరణికి అదే చెప్తున్నా కదా, భరణి ఏంటంటే కొంచెం ఫేక్గా అనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. దానివల్ల కొంచెం చూసిన ఆడియన్స్ కూడా చిరాకేస్తుంటుంది. నిన్న కూడా చూడండి, ఆఖరికి మాటలు రాని, అంటే తెలుగు భాష రాని గౌరవ్ కూడా ఎక్స్పోజ్ చేశాడు ఈయన ఆటని. నువ్వేమో అంతకుముందు ఆవిడని కెప్టెన్ రేస్లోకి తీసుకొచ్చే కీలకమైన టాస్క్, కళ్యాణ్ ఆడే టాస్క్లో ఆమె కమాండర్గా ఉన్నప్పుడు అసలు ఆ టాస్క్కే నువ్వు ఓటేసింది ఎవరికి? దివ్య కేసో పవన్ కేసో, డీమోన్ పవన్కి. కానీ ఇక్కడికి వచ్చేసరికి తనూజ కావాలనుకున్నానంటే తప్పిస్తున్నాడు. ఫేక్ పర్సన్ అని గౌరవ్ ఏదైతే చెప్పాడో అది 100% కరెక్ట్. ఎందుకంటే భరణికి నిజంగా తనూజ కెప్టెన్ అవ్వాలనుకుంటే
అక్కడే సెలెక్ట్ చేసి ఓటేస్తాడు కదా! మరి ఎయలేదంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టం లేదనే. కానీ ఆ ఇష్టం లేదనేది కూడా చెప్పకుండా నాకిష్టం, నాకు షివరింగ్ వచ్చింది, నేను అందుకే పరిగెత్తుకొచ్చా, అందుకే ఎత్తుకున్నానని చెప్పి చాలా చేశాడు నిన్న. అదంతా ఫేక్ అనేది అర్థమైపోయింది కదా! ప్లస్ అంతకుముందే ఇంకోటి కూడా కానీ మామూలుగా సంచాలకుడిని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాగా, "అన్న, సుమన్ అన్న ఓ పని చెయ్యి. నువ్వు ముందు ఏంటంటే తనుజ్‌కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పిలువు. పిలిస్తే వాళ్ళ బరువు తెచ్చి నిఖిల్‌కేసేస్తారు. నిఖిల్ పోతాడని చెప్పి కన్నింగ్ ఐడియా సంచాలకుడిని కూడా ఫెయిర్‌గా ఉండొద్దు. కన్నింగ్ ఆడు అన్నట్టుగా సలహా ఇచ్చాడు. ఈ కన్నింగ్‌నెస్ అనేది భరణికి అట్లా ఎట్టి పరిస్థితిలోనే హెల్ప్ అవ్వదు కదా! ఇంకా నెగెటివ్ అవుద్ది. సో, ఈ వీక్ అయితే భరణి సేఫ్ జోన్‌లో ఉన్నాడు. సేఫ్ అయిపోయాడు. నెక్స్ట్ ప్లేస్‌లో రీతు ఉంది. రీతు కూడా 6%తో ఉంది. 6%తో 6థ్ పొజిషన్‌లో సేవ్ అయిపోయింది. 9 మెంబర్స్‌లో 6థ్ పొజిషన్‌లో సేవ్ అయిపోయింది. అయిపోద్ది కూడా. కాకపోతే రీతు భయపడుతుంది హౌస్‌లో. నిన్న కూడా చూసాం కదా! కెప్టెన్సీ టాస్క్‌లో కూడా అందరి దగ్గరికొచ్చి, "ఏమా నిలగట నాకు ఓటింగ్ తక్కువ ఉంటదిరా. నాకే చాలా ఇమ్యూనిటీ అవసరం రా బాబు. నేను ఈ వారం ఇమ్యూనిటీతో సేవ్ అవ్వాలి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు నా గురించే చెప్తున్నారు. నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొడుతుంది" అని చెప్తుంది. ఆమె ఊహించింది కరెక్టే. ఆవిడ కూడా బాటమ్ 4లో ఒక ఆమె. కాకపోతే మిగతా ఆవిడ కంటే ఇంకా ముగ్గురు కింద ఉన్నారు కాబట్టి ఈ వారానికైతే సేఫ్ రీతు. నెక్స్ట్ పొజిషన్లో 7th పొజిషన్లో దివ్య కొనసాగుతుంది. దివ్యాకి ఏంటంటే 5% ఓటింగ్ అనేది ఈ వీక్ పడుతుంది. స్టార్టింగ్లో ఒక 7 వరకు పడింది కానీ అలా తగ్గుతూ వచ్చి 5 దగ్గర ఫిక్స్ అయింది. దివ్యాల మైనస్ ఏంటంటే ఎంతసేపు తన గేమ్ని భరణి చుట్టే తిప్పుతుంటుంది. భరణి తుమ్మాడా, భరణి దగ్గాడా, భరణి నవ్వాడా, భరణి ఏడ్చాడా, భరణి ఎవరిని పొగిడాడు, భరణి ఎవరిని ఎత్తుకున్నాడు, ఇవే గమనిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఈ మెంటాలిటీ అనేది దివ్యకి చాలా బ్యాడ్ అయిపోతుంది. ఎందుకు నిన్న చూడు ఆ తనుజని ఎత్తుకున్నప్పుడు, నేను కెప్టెన్ అయినప్పుడు ఎత్తుకున్నారా, ఎందుకు ఎత్తుకోలేదు, నేను బరువనా, ఇదే ఈ టైపు. ఎందుకంటే ఆ జెలస్ ఫీలింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఇతని విషయంలో. భరణి ఎవరినైనా ప్రధానంగా తనూజని ఇచ్చేసినప్పుడు. గతంలో తనూజకు ఉండేది ఈ టైప్ మెంటాలిటీ. ఇప్పుడు తనూజ కొంచెం మారిపోయాడు, పక్కకి వెళ్ళిపోయింది. దివ్య పట్టుకుంది. ఎందుకంటే ఇదే రకంగా ఇప్పటికీ ఒక 2-3 సార్లు చేసింది దివ్య. ఇదే ఫస్ట్ టైం అయితే కాదు. ఇంతకు ముందు కూడా అంతే. తనూజ్‌ని ఏదో అయ్యేసరికి తనూజ్‌కైతే మీరు బాగా సపోర్ట్ చేస్తారు, తనూజ్‌ని అన్నారు, నన్నెందుకు పొగడలేదు. తనూజ్‌కి ఆ రోజు కెప్టెన్సీ టాస్క్‌లు ఇస్తున్నప్పుడు తనూజ్‌కి సలహాలన్నీ ఇచ్చారు, నాకెందుకు సలహాలు ఇవ్వలేదు. అన్నీ బావగారు బాగున్నారా సినిమాలో శ్రీహరి టైపు చిరంజీవి ఏది చేస్తానని వెళ్ళి గేదెని ముద్దు పెడతాడు కదా ఫైనల్గా, అలా ఉంది. దివ్య పరిస్థితి అలాగే ఉంది. దీనివల్ల బాగా నెగిటివ్ అయిపోతుంది, అలా దిగిపోతుంది కిందకి. 5% ఈ వారం అయితే డేంజర్ జోన్లో ఉంది. దివ్య సేఫ్ అని మాత్రం చెప్పలేము, డేంజర్ జోన్లోనే కొనసాగుతుంది. అయితే ఈవిడికంటే ఇంకా కిందని గౌరవ్ నిఖిల్ ఉన్నారు ఓటింగ్లో కాబట్టి ఆ రకంగా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవడం కానీ 90%. 10% డేంజర్ అయితే ఉంది ఈవిడ కూడా. ఎందుకంటే 1-2% అనేది అఫీషియల్కి వచ్చారు, మారిపోవచ్చు అనఫీషియల్తో పోలిస్తే. ఇక గౌరవ్ అయితే 4%, నిఖిల్ అయితే 3%తో ఉన్నారు. ఈ నిఖిల్తో పోలిస్తే గౌరవ్ చాలా మెచ్యూర్డ్గా గేమ్ ఆడాలైన తపన కనిపిస్తుంది. నేను కూడా చూసాం కదా కెప్టెన్సీ రేసులో ఎవరు ఎలా బిహేవ్ చేశారు. సంజన ఏమో అప్పటి వరకు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుని తిరిగి నిఖిల్కి పొడిస్తుంది వెనుపోటనే, అది ఎక్స్పోజ్ చేయడం. కానీ నిఖిల్కి నువ్వు నోరెప్పాలి, నోరెప్పితేనే జనానికి తెలుస్తుంది, నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఎవరికి అర్థం కాదు, నువ్వు కోచింగ్ చేయాలి, ఆవిడని కోచింగ్ చేయాలని అడగడం కానీ అని సలహా ఇవ్వడం కానీ. ఆ భరణి చూడు లోపలేమో ఆవిడకి తనూజకు ఓటేయలేదు కానీ బయటకు వచ్చి మాత్రం ఆ తనూజ తరపునే నేనే పోరాడాను, తనూజ నేనే చేశాను అన్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇలాంటివన్నీ బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు, కెమెరాలకు చెప్తున్నాడు. రియల్గా బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నది ఇతనే అనిపిస్తుంది నాకైతే. గౌరవ్ భాష రాదు కానీ భావం మాత్రం జనానికి రీచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. సో నాకు తెలిసి ఈరోజు 99% నిఖిల్కే గండం ఉంటుందని అనుకుంటున్నాను నేను. గౌరవ్ నిఖిల్లో ఉంటారు ఫైనల్గా. నిఖిల్నే పంపించేస్తారు, ఎందుకంటే ఓటింగ్ పరంగా కూడా ఫస్ట్ నుంచి ఆయనే బాటంలో ఉన్నాడు కాబట్టి వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఇది గెస్సింగ్ మాత్రమే, అనఫిషియల్ పోల్స్ని చూసి గెస్సింగ్ మాత్రమే. అఫీషియల్ ఏం జరిగిందనేది మరొక వీడియోలో నేను చెప్తాను. ఈరోజు ఈవినింగు 6 తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. అప్పుడు లోపేనే మనకి సమాచారం రాగానే మరొక వీడియో కూడా చేస్తాను, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకు అయ్యారు అనేది. బాయ్.